South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ బెస్ట్ ఫ్రెండ్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్షిప్ డే. మై నేమ్ ఇస్ అన్విత. ప్రతి ఒక్క జీవితంలో ఫ్రెండ్ రోల్ చాలా ఇంపార్టెంట్. కొన్ని విషయాలు హ్యాపీనెస్ అయినా సాడ్ అయినా ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పుకోవడానికి, ఈవెన్ తల్లిదండ్రులతో చెప్పుకోవడానికి కూడా కొంత ఆలోచిస్తామేమో, కానీ బెస్ట్ ఫ్రెండ్తో షేర్ చేసుకోవడానికి ఏమాత్రం వెనుకడుగు వేయం. ఫస్ట్ మన మైండ్లో అనునిత్యం వైఫైలా తిరిగేది బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. సో ఈరోజు బెస్ట్ ఫ్రెండ్స్ డే. మనతో పాటు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరున్నారు. సో దీని గురించి, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడడానికి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్ అయితే చాలు. సో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ మనతో పాటు ఉన్నారు, చంటి గారు అండ్ అమర్ గారు. వాళ్ళతో మాట్లాడదాం. నిజానికి ఫ్రెండ్షిప్ అనేటప్పటికీ ఏజ్ ఉండదు, దానికి ఎండ్ కూడా ఉండదు. ఎందుకంటే చిన్న పాపను అడిగినా నీకు ఎవరు ఇష్టం అంటే నా బెస్ట్ ఫ్రెండ్ పలానా అని పేరు చెప్తోంది. ఈవెన్ కన్న తల్లిదండ్రులను పిల్లలైనా విడిచిపెడతారేమో, కానీ ఫ్రెండ్ మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టాడు. ఎందుకంటే అక్కడ ఆస్తులు చూడు, అంతస్తులు చూడు, కులం చూడు, మతం చూడు, ఏజ్ చూడు, ఏమీ లేకుండా చేసేది ఫ్రెండ్షిప్. సో ఈ ఫ్రెండ్స్ వాళ్ళ మాటల్లో వాళ్ళ మెమొరీస్ ఏవైతే ఉంటాయో చైల్డ్హుడ్ నుంచి, ఆ విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఉన్నారు. హలో అండి. హలో మా. బెస్ట్ ఫ్రెండ్స్ డే విషెస్ మీ ఇద్దరికి కూడా. ఎస్, ఏమనిపిస్తోంది? ఫ్రెండ్షిప్ డే అనేటప్పటికీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు ప్రతి ఒక్కరి లైఫ్లో, కానీ బెస్ట్ ఫ్రెండ్ అనేవాళ్ళు హృదయానికి ప్రాణ స్నేహితుడు అని అంటూ ఉంటాం. ఎందుకంటే ప్రాణం కన్నా ఎక్కువ, వాడు లేకపోతే నేను ఉండలేను రా బాబు, ప్రతి నిమిషం పక్కనే ఉండాలి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అందులో బాయ్స్ అయితే ఇంకా ఎక్కువ. ఏమనిపిస్తోంది? ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా మా ఇద్దరికి చాలా మంచి రోజు, మా జ్ఞాపకం కూడా ఉండిపోతుంది ఈరోజు. ఎందుకంటే స్నేహితులు మీ ఫ్రెండ్షిప్ డేకి ఎన్ని ఇయర్స్? మాది 25 సంవత్సరాల ముందు ఏర్పడిన పరిచయం, 25 సంవత్సరాలు దాటింది ఇప్పటికీ కూడా. ఆ పరిచయం, థ్యాంక్ యూ అమ్మా. ఆ పరిచయం, స్నేహం ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్గా, మంచి స్నేహితునిగా, ఉత్తమ స్నేహితునిగా ఇద్దరం కలిపి ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా చాలామంది తల్లిదండ్రులకు లేదంటే అందరితోని చెప్పుకోలేని, ఈవెన్ భార్యకు కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని విషయాలు మాత్రం ఒక్క స్నేహితుడు నన్ను, ఒక్క మంచి స్నేహితుడు, జ్ఞాన స్నేహితుడు లేదా ఉత్తమ స్నేహితుడు మాత్రమే చెప్పుకోగలము. అలాంటిది ఒక రోజు అనేది ఉన్నది అని మాకు గుర్తు చేసి, మమ్మల్ని ఇలాగా యాకం చేసి ఈ స్నేహ యొక్క బంధాన్ని పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అమ్మా, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ ఐస్లో ఆ స్పార్క్స్ కనిపిస్తున్నాయి. 25 ఇయర్స్ నుంచి ఒక స్నేహం, ఒక మంచి బాండింగ్ అలా కంటిన్యూ అవుతుందంటే, ఇంకొక మాట, భార్యాభర్తల కన్నా ఎక్కువ గొడవలు ఆడుకునేది ఫ్రెండ్సే, కానీ వాళ్ళకన్నా ఎక్కువగా కనెక్ట్ అయిపోయేది కూడా ఫ్రెండ్సే, రైట్? నేను ఒప్పుకుంటాను, కానీ మా ఇద్దరి మధ్యలోన ఇంతవరకు ఒక్కసారి కూడా గొడవ లేదు. నేను అంటే ఒక సందర్భంలో నేను అన్నది మా అమరేం వచ్చి ఓకే బాబా అదే అని, ఒకసారి అమర అన్నదంటే సరే అయితే అంతేగాని దానికి ఆర్గ్యుమెంట్ కానీ ఇలా కాదు అలాగని అనడం అన్నది ఇంతవరకు ఈ 25 సంవత్సరాల ముందు నుంచి పరిచయం, స్నేహం, ఆ పరిచయం స్నేహం మంచి స్నేహం, బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి 25 సంవత్సరాలు అయింది, కానీ మా ఇద్దరి మధ్య అటువంటిది ఒక్క సందర్భం కూడా ఎదురు కాలేదు. అమర్ గారు, ఇద్దరు ఈ 25 ఇయర్స్ మీ ఫ్రెండ్షిప్ జర్నీలో ఎక్కువగా చూసిన సినిమా ఏంటి? ఎక్కువగా చూసిన సినిమా 1-2 కాదు, ఎక్కువగా చూసిన సినిమా అంటే సినిమాలు అని చెప్పుకోవాలి. సినిమా అంటే మా ఇద్దరి పరిచయం 25 ఇయర్స్. ఈ 25 ఇయర్స్లో సిల్వర్ జూబ్లీ అసలు ఎన్ని సినిమాలు చూసామో అంటే ప్రతిరోజు సెకండ్ షో ఉండాలి, ఎవ్రీడే సెకండ్ షో. నైట్ స్టడీస్ పేరుతో అందరం దగ్గర కూడి సెకండ్ షో, ప్రతిరోజు సెకండ్ షోకి వెళ్ళిపోయేవాళ్ళమే. ఆ సినిమాలు గురించి చెప్పుకుంటే స్నేహం కోసం ఏర్పడిన సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళమే. అంటే మా ఇద్దరి మధ్యన ఈరోజు దాకా నో సీక్రెట్స్. 25 ఇయర్స్లోనే నో సీక్రెట్స్. నా సీక్రెట్స్ అన్నీ అతనికి తెలుసు, అతని సీక్రెట్స్ అన్నీ నాకు తెలుసు. తప్పితే మా ఫ్రెండ్షిప్లో ఈరోజు దాకా ఒక్క మాట అనుకోవడం కానీ, ఇద్దరం అడ్జస్ట్ అయిపోయి
కష్టంలోనే సుఖంలోనే. అంటే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని ఎలాగైతే అన్నారో, నిజంగా అది బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నిజంగా స్నేహం అనేది బంధుత్వం కన్నా గొప్పది, రక్త సంబంధం కన్నా గొప్పది స్నేహం. నిజంగా అలాంటి స్నేహం మా ఇద్దరి మధ్యన ఉండడం, ఈ 25 సంవత్సరాలు కూడా మా ట్రావెలింగ్ జరగడం, కష్టంలోని సుఖంలోని నష్టంలోని అన్నిటిలో పాలు పంచుకోవడం, మా ఇద్దరి మధ్యని ఒక చెప్పుకోవాలంటే కొన్ని అద్భుతాలు ఉన్నాయన్నమాట. కొన్ని అద్భుతాలు ఉన్నాయి, కొన్ని సాహసాలు ఉన్నాయి, చాలా సాహసాలు ఉన్నాయి మా మధ్య. మా ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు చేసినప్పుడు మా ఇద్దరినే సంప్రదించేవారు. ఇద్దరు మేము లవ్ మ్యారేజ్ మా ఫ్రెండ్ మాతో క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేయాలి ఎలా, నైట్ ప్లానింగ్ కూర్చొని ఏంటి ఎలాగా, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, వీళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, ఎలాగ మాట్లాడదాం, పెళ్లి చేసుకున్న తర్వాత ఒప్పుకుంటారు. అలా వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసి మా కోసం నిజంగా మిగతా ఫ్రెండ్స్ కూడా మాకు సపోర్ట్ చేసి నిజంగా అలాగే ఫ్రెండ్షిప్ అనేది అలాగా. ఇప్పటి వరకు మీ ఇద్దరు బాండింగ్ లో మీ ఇద్దరు ఇనిషియేట్ తీసుకొని ఎంతమందికి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో లవ్ మ్యారేజ్ చేశారు? 9 మంది అమ్మ. 9 మందికి లవ్ మ్యారేజ్ చేసాం. తిట్టుకుంటారండి వెంటనే, ఆ ఫ్రెండ్స్ మీరు బాగానే ఉంటారా బాబు కానీ పేరెంట్స్ అని. బట్ మీరు 9 మందికి లవ్ మ్యారేజ్ చేశారు, వాళ్ళందరూ సెట్ అయ్యారా, బాగున్నారా? అదే చెప్పబోతున్నాను. భగవంతుడి దయ వలన మేము చేసినటువంటి 9 లవ్ మ్యారేజ్లో ఒక్కటి కూడా అరమరకలు లేకుండా ఇంతవరకు ప్రస్తుతానికి భగవంతుడు ఇంతవరకు భగవంతుడు వాళ్ళని ఆశీర్వదించారు, కొనసాగుతున్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా సంప్రదిస్తుంటారు, ఏదో ఒక సందర్భంలో వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటుంటారు, వస్తుంటారు, అప్పుడు జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతుంటారు. మీరు పరిచయం చేస్తున్న టైంలో తల్లిదండ్రుల కన్నా భార్య కన్నా స్నేహం గొప్పదని అంటారు. ఈరోజు వాళ్ళు పేరెంట్స్ గట్ట చేసే ఒకవేళ చూస్తే మాత్రం మమ్మల్ని వాళ్ళని కూడా తిట్టుకుంటారు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా నైట్ స్టడీస్ చెప్తూ సినిమాలకి వెళ్ళడం అనేది అవేవి ఇప్పటికీ ఇంట్లో తెలియదు. ఆ సీక్రెట్ అమరు ఓపెన్ చేసాడు. అలాగా వెళ్తూ ఒక్కరోజు 3 సినిమాలు చూసాం ఒకే రోజు మార్నింగ్. అదే అంటే వెళ్ళాము అనుకోకుండా, వెళ్తూ టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ అయిపోయి ఇంటికి వచ్చిన దాకా ఒకే రోజు 3 సినిమాలు. ఆ ఒక షో కూడా ఎందుకు మిస్ అయిందో తెలియదు కానీ 3 సినిమాలు చూస్తూ అంతే ఆలోచనతో సరదాగా సంతోషంగా మాతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు స్నేహంగా మిగిలిపోయారు. ప్రాణ స్నేహితుల వరకు, బెస్ట్ స్నేహితుల వరకు అవ్వలేకపోయారు. కానీ మేము మాత్రం అదే అప్పటి నుంచి అదే అవగాహనతో, అదే అండర్స్టాండింగ్తో ఇప్పటికీ కూడా మేము రెగ్యులర్గా కలుస్తాం. బిఫోర్ మ్యారేజ్ మీకు ఫ్రీడమ్ ఉంటుంది, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడు ఫ్రెండ్స్ అయినా, ఎప్పుడు వాళ్ళతోనేనా, ఇంక ఫ్యామిలీ లేదా, పిల్లలు లేరా అంటూ ఉంటారు కదా. బట్ అలాంటి ఏమైనా బ్రేకర్స్ లాంటివి ఉన్నాయా, లేకపోతే మీరు అదే బాండింగ్ కంటిన్యూ చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నాది కూడా ప్రేమ వివాహమే. నా ప్రేమ వివాహానికి ఈడ హస్తం కూడా ఉంది. కాబట్టి నా భార్య ఎప్పుడు మా విషయంలోన ఇది తప్పేమో, ఇది కరెక్ట్ కాదేమో, ఎందుకు అమర దగ్గరికి వెళ్ళడం ఎందుకు అన్న మాట ఇంతవరకు లేదు. ఎందుకంటే తను కూడా ఒక సొంత చెల్లెల్లాగా మాట్లాడుతూ కుటుంబంలో ఏమైనా సమస్యలు వచ్చినా ఇంటికి వచ్చి మాట్లాడడం, లేదంటే వీడికి ఇంట్లోని ఏదైనా ఫంక్షనో కార్యం ఏమైనా అయితే ఫోన్ చేసి పిలిచి మాట్లాడుకోవడం, ఆ అండర్స్టాండింగు, మా స్నేహం ఫ్యామిలీ స్నేహంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కూడా దాన్ని మేము మలుచుకోగలిగాం. కాబట్టి మాకు భార్య దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లలు కూడా అలాగే అర్థం చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. అమర్ గారు, ఇప్పుడు చంటి గారు హ్యాపీనెస్ అర్థమవుతోంది. ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ ఈ జనరేషన్లో స్మోక్ చేయడం, లేకపోతే బాటిల్స్తో ఇట్లా చూస్తున్నాం కదా, అంటే ఓపెన్గా మనం చెప్పకూడదు, లేదంటే సినిమాలకు వెళ్ళడం, ఇంకొకరిని ఏడిపించటం, అంటే ఫ్రెండ్షిప్ అనేది ఒక ఫ్రెండ్లీ వేలో ఉండాలి కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్సియేషన్ ఫ్రెండ్షిప్లో అంటే ఏం చెప్తారు? అప్పటికి ఇప్పటికి డిఫరెన్సియేషన్ అంటే, అప్పుడు మేము తిరిగే రోజుల్లో తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. అప్పటికి డ్రింక్ చేయడం కానీ స్మోక్ చేయడం కానీ అంత అవగాహన లేదు, అసలు దాని మీద దృష్టి ఉండేది కాదు. ఎంతసేపు సినిమాకి వెళ్దామా, నూడిల్స్ తిందామా, బీచ్కి వెళ్దామా, అమ్మాయిలను చూద్దామా, అంతే. అంటే అమ్మాయిలను చూద్దామంటే అప్పుడు టీనేజ్ టైంలో ఎలా ఉండేదంటే తిరుగుదాం,
సినిమాలకు వెళ్ళిపోదాం, ఆ విధంగా ముందుకెళ్ళిపోయేవాళ్ళని తప్పితే ఆ చెడు అలవాట్లకి అనే దానికి ఏ రోజు ప్రాధాన్యత ఇవ్వలేదు మా ఫ్రెండ్షిప్లో. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కన్ఫర్మ్గా కలిసేవాళ్ళం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫ్రెండ్స్కి ఎన్ని కాల్స్, బెస్ట్ ఫ్రెండ్స్కి ఎన్ని కాల్స్? ఆ టైంలో మాకు అసలు మొబైల్స్ ఉండేవి కాదు, నో సెల్ ఫోన్స్. ఇప్పుడు ఒక పాయింట్ ఆ టైంలో ఒక పాయింట్ ఉండేది. ఆ పాయింట్ దగ్గరికి టైం అయ్యేసరికి అందరం వచ్చేసేవాళ్ళమే, అందరం అక్కడెక్కడ కూర్చునే వాళ్ళమే, అక్కడే మాట్లాడుకుని అక్కడి నుంచి తినడానికి అవసరమైతే ఒక హోటల్కి వెళ్ళిపోయి అందరు డబ్బులు ఉండేవి కాదు. మనోడు మా బావ కూడా డబ్బులు తెచ్చేవాడు, ఇంకా ఎవరి దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అలాగా అప్పుడు మొత్తం అందరినీ తీసుకొని వెళ్ళి తినడం, అక్కడి నుంచి సినిమాకి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, సాయంత్రం అయ్యేసరికి ఒక మీటింగ్ పెట్టుకొని సినిమా పాటలు పాడుకుంటూ ఆర్కెస్ట్రా పెట్టుకుని ఇవ్వాలి. మేము ఒక డ్రమ్స్ పెట్టుకొని చేతితో ఒక చెట్టు కింద కూర్చొని సరదాగా గడిపి అక్కడి నుంచి డిస్పోజ్ అయిపోయాం. అంటే నైట్ డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు నైట్ డ్యూటీలకు వెళ్ళిపోయేవారు, డే చేసుకున్న వాళ్ళు చేసుకుని ఈవినింగ్ టైంలో సరదాగా కలిసేవాళ్ళు. అలాగే సెలవు దొరికిందంటే ఇంక కంటిన్యూ మూవీస్, బీచ్, ఫ్రెండ్స్, అంతే. ఇంటికి వెళ్ళగానే ఇంటి దగ్గర 4 తిట్లు తిట్టేవారు. ఏట్రా నీకు ఇంట్లో బయటనా, ఇంక ఇంటికి రావా అని చెప్పి 2 తిట్లు కాసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్ గ్రూప్ మనీతో కనెక్ట్ అయి ఉంటున్నాయి. వాడే రేంజ్లో ఉన్నాడు, ఈ స్టేటస్లో ఉన్నాడు అంటే కొంతమందిని, అందరినీ మనం చెప్పట్లేదు. బట్ ఒకప్పుడు అందులో ఒకరు సెటిల్డ్ అయితే చాలు, మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా దాన్ని ఎంజాయ్ చేయగలిగేవారు. ఎందుకు అంటే అంత ఫ్రీడమ్ ఉండేది. అది ఆ విషయంలో ఏం చెప్తారు? అంతే మీరు అన్నది కరెక్టే, ఆ ఫ్రీడమ్ ఉండేది. అంటే ఈరోజు మనం సినిమాకి ప్లాన్ చేద్దాం కానీ నా పాకెట్లో అమౌంట్ లేదు, చంటిగడ్ దగ్గర ఉంటాయి, లేదా ఇంకొక దగ్గర ఉంటాయి, శేఖర్ దగ్గర ఉంటాయి, ఇట్లా అంటే ఇక్కడ ఎలా ఉండేదంటేనండి, ఆ ఫ్రీడమ్ ఎలా ఉండేదంటే ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి నచ్చింది ఆర్డర్ ఇచ్చుకునే వాళ్ళమే. డబ్బుల సంగతి తర్వాత, చంటిగాడు ఉన్నాడు, ఒకటే డైలాగ్, ఒరే ఆకలేస్తుందిరా. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు రాజేష్ అని, ఒరే ఎప్పుడు ఆకలి అనేవాడు. ఆకలేస్తుందిరా అంటే ఆకలిస్తే ఆర్డర్ ఇచ్చేయడమే, చంటిగాడు ఉన్నాడు కదా అని ఒక డైలాగ్ వేసేసేవాళ్ళం అనమాట. ఆ టైంలో అంత ఫ్రీడమ్గా ఉండేవాళ్ళమే. అందరం కలిసి మళ్ళీ అక్కడే కూర్చొని టిఫిన్ చేసి, టిఫిన్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేద్దాం, పదండి సినిమాకి వెళ్ళిపోదాం, అంతే. ఇంకా ఆ ఎంజాయ్మెంట్ అనేది ఎలా ఎంజాయ్ చేయాలో మొత్తం తిరిగేసాం. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి ఏంటి చూడకుండా ఎలాగెళ్తారంటే, జనరల్గా డబ్బులు ఉన్నోడే ముందు అనేవాడు మాట. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డబ్బులు అనేకండి, ఒరే ఈరోజు నేను చెప్పేసేవాడిని, మనం ఇక్కడికి వెళ్తున్నాం, ఇది తింటున్నాం, అలా సినిమా చూస్తాం, ఇలా వచ్చేస్తాం, ఓకే చెప్పేస్తాను. ఇంక వీళ్ళు ఉన్నాయా తడుముకోవడం అనేది అవసరం లేదు. కాబట్టి ఇది మన ప్రోగ్రాం, మార్నింగ్ పలానా దగ్గర కలుద్దాం వెళ్ళిపోతుంది. ఎందుకంటే అప్పుడు ముందర మనం 98, 99లో నో మొబైల్స్ అప్పటి నుంచి. కాబట్టి అక్కడికి వచ్చేవాళ్ళు ఇన్ టైం. అందుకే ఇప్పుడు మొబైల్స్ ఉన్నప్పుడు టైం ఫంక్షనాలిటీ మిస్ అవుతుంది, కానీ అసలు అప్పుడే టైంకి వచ్చేవాళ్ళం. అయిపోయింది, అక్కడి నుంచి ప్రోగ్రామ్ అయిపోయింది, వెళ్ళిపోయి చేసుకున్నాం. అలాగే నెలంతా ఉద్యోగం చేసుకుని వచ్చిన జీతంతో ఏక్ దిన్ కా సుల్తాన్ అని పేరు ఉండేది అమర్కి. ఒక్కరు శాలరీ ఉన్న ఒక్కరోజు ఇంట్లో చిన్న చిటగా ఏవైతే ఇంట్లో రెంట్ గింటి కరెంట్ ఏమన్నాయో ఇచ్చేసి, అలా అమ్మగారికి ఏది కావాలో ఇచ్చేసి ఆ ఏక్ దిన్ కా సుల్తాన్ అనే ఫ్రెండ్షిప్ ఉండేది, ఎంజాయ్మెంట్ ఉండేది, బాధ్యతగా ఉండేది. ఇంటి పనులు అన్నీ చేసుకుంటూ రేపు ప్రోగ్రామ్ అంటే ఇంట్లో ఎటు కావాలో ముందుగుండా అరేంజ్ చేసి ఇచ్చేసి రేపు మేము వెళ్ళిపోవాలి. అలాగా నెలకి ఏం కావాలని ఏర్పాట్లు చేసేసి శాలరీ వచ్చిన నెక్స్ట్ డే ఏక్ దిన్ కా సుల్తాన్ అనే అమరేం వచ్చి ఆ రోజు చెప్పేవాడు, ఈరోజు టిఫిన్ నాది, భోజనం రాది, సినిమా నాది అనేసి అని. అలాగే వెళ్ళిపోవాలి. అయితే మీరు అందువల్ల ఉండవు 10 మంది 12 మంది 15 మంది వరకు వెళ్ళేవాళ్ళు. అంటే అంతమంది ఇప్పుడు స్నేహంగానే ఉండిపోయారు. కానీ ది బెస్ట్ ఫ్రెండ్స్ అనేది మాత్రం మా ఇద్దరి ద్వారా వచ్చి ఆగిపోయింది. వెళ్ళాలంటే ఒక మంచి ప్లాన్ చేసుకున్నాం, అరకు వెళ్ళాలి, ఈరోజు అరకు వెళ్ళాలి, ముందు నుంచి 3 రోజుల నుంచి ప్లాన్, ఉదయం లేచిపోవాలి, 5 గంటలకు వెళ్ళిపోవాలి. బైక్స్ మీద వెళ్ళిపోయాలి వరకు. బైక్స్ మీద వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్ అందరిలో 2 బైక్స్, ఆ 2 బైక్స్ పట్టుకొని అరకు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం కల్లా కాలేజ్ నుంచి వచ్చి సేమ్ వచ్చేసేవాళ్ళం అనమాట. అసలు మీ ఇద్దరు ఎట్లా కనెక్ట్ అయ్యారు? ఒకే ఫీల్డ్ లేకపోతే ఒక వింగ్ లో కనెక్ట్ అయ్యారా? లేదమ్మా, అది మేము రైల్వే కోర్సులు ఉండేవని మా ఆపోజిట్ గా అమరాల్ ఫ్యామిలీ దిగడం. మీ ప్రొఫెషన్స్ చెప్పలేదు అంటే మేము అప్పుడు కాలేజ్ డేస్లో చదువుకునే టైంలో. ఇప్పుడు నాది మూవీ ఫీల్డ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. నేను ఒక ప్రముఖ ఛానల్లో
కెమెరామ్యాన్గా చేస్తున్నాను. గ్రేట్. సో అయితే ఒక్కటే అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ విత్ కెమెరా రైట్. కాకపోతే అప్పటికి మాత్రం మీరు స్టడీస్లో కాలేజ్ మూమెంట్లు ఉన్న టైంలో చేసేవాళ్ళమే. అయితే మీరు ముందు ఒక ప్రశ్న అడిగారు ఏంటంటే తల్లిదండ్రులు ఈ విషయం గురించి అనేసానంటే, నెక్స్ట్ ఫ్రెండ్స్ గురించి కూడాను మీరు చెప్తూ జనరల్గా ప్రతి పేరెంట్ ఒకటి చెప్తారు ఏంటంటే ఫ్రెండ్స్తో తిరగరా పాడైపోతావు. ఇది చాలా పెద్ద మైనస్ పాయింట్. ఎందుకంటే మనం ఇప్పుడు ఇందాక కూడా ఒక ప్రశ్న అడిగారు ఏంటంటే ఇప్పుడు సిగరెట్ మందు ఎక్కువగా తాగుతున్నారు, మీ కాలంలో ఎలాగుండేదని. అది కూడా చాలా తప్పు. ఒక స్నేహితుడి వల్ల సిగరెట్ తాగుతున్న అలవాటు వచ్చింది, ఒక స్నేహితుడి వల్ల మందు అలవాటు వచ్చింది. మేమిద్దరం ఉన్నాము, మా చుట్టూ 15 మంది ఉండేవారు స్నేహితులమే, అందరూ స్నేహితులమే. ఆడు తాగితే పక్కన మేము కూర్చుండేవాళ్ళం, ఆడు సిగరెట్ తాగినా పక్కన కూర్చుండేవాళ్ళం. దాన్ని మేము అది మన మీద ఆధారపడి. ఇది ఇంకోటి పేరెంట్స్ చాలామంది అంటారు ఫ్రెండ్స్తో తిరక్కని. ఫ్రెండ్స్తో తిరక్కనే పదం చాలా తప్పది. ఫ్రెండ్స్ మనం ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు ఎవడైనా. ఆడు చెడు ఫ్రెండ్ చెడు అడిగితే చెడు ఇస్తాడు. అది మంచి సలహా ఇవ్వచ్చు కదా అంటే ఆడు చెప్తాడు పాపం వద్దని. అయినా ఎవరే నాకు తాగడానికి కావాలరా ఎవరైనా వద్దురా అని ఎక్కడ బాధపడతాడో అని ఇష్టం లేకపోయినా ఇవ్వచ్చు. దాన్ని ఆ మాత్రం దానికే వాడు చెడగొట్టాడు అనేది చాలా చెడ్డ రిమార్క్. అది చాలా చెడ్డది అనమాట. అసలు యాక్చువల్ అది కానే కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ వల్ల బాగుపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. విషయం ఏంటంటే వాళ్ళు చెప్పకపోవడం. ఒరే నేను ఫ్రెండ్స్ వల్ల బాగుపడి ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని ఆడు చెప్పకపోవడం ఇంపార్టెంట్ అండి. ఒక వ్యక్తి ఒక చెడిపోయాడు అంటే అది ఫ్రెండ్స్ కి క్రెడిట్ ఇస్తారు, ఒక వ్యక్తి బాగుపడినప్పుడు పేరెంట్స్ కి క్రెడిట్. అది ఒకటి ఆడు చెప్తాడు, ఒకటి బహిరంగంగా లేకపోతే ఎమోషనల్గా అరే నేను ఫ్రెండ్స్ వల్ల బాగుపడ్డాను కాబట్టి ఫ్రెండ్స్ అనేది చెడు కాదు, చెడు స్నేహాన్ని ప్రలోభించిన వ్యక్తి కాదు. మనం మంచి చేయడానికి అడిగితే ఆడు మంచి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు ఏంటి నాకు బండి కావాలంటే నిజంగా ఆడి పాకెట్లో బండి ఇస్తాడు. నువ్వేం చేస్తున్నావు బండి పట్టుకొని వెళ్ళి? అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావా, మందు తాగడానికి వెళ్తున్నావా, సిగరెట్కి వెళ్తున్నావా, సినిమాకి వెళ్తున్నావా, లేదా కాలేజీకి వెళ్తున్నావా? నువ్వు బండి ఆడు చేసింది మంచే, నువ్వు దాన్ని చెడుకు ఉపయోగించి ఇంటి దగ్గరికి వెళ్ళి ఎక్కడికి రా వెళ్ళావు ఎవడో చూసి చెప్తాడు మీ అబ్బాయి బండి మీద ఊరంతా తిరుగుతుండని. నీకు బండి ఎక్కడిదని అడుగుతుండ్రు, ఫ్రెండ్ ఇచ్చాడండి, ఫ్రెండ్ చెడగొట్టాడు అనుకుంటారు. కానీ విషయం అది కాదు. ఫ్రెండ్ ఒక స్నేహితుడిగా ఇచ్చాడు, ఆడు బాధపడకూడదు. నిజంగా ఆడి ఇంట్లో రా నువ్వు బండి పాడైపోద్ది ఆడికి ఈడికి ఇవ్వడం ఎందుకని అన్నా సరే ఆడు స్నేహితుడు అడిగాడు కదా నొరా ఇంట్లో తెలియకుండా ఇచ్చాను జాగ్రత్త బాబుని ఇస్తాడు. నువ్వు దేనికి ఉపయోగించుకుంటున్నావు దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే ఈరోజు నీ స్నేహితుడు మంచోడు. నువ్వు చెడుగా ఉపయోగించుకుంటే నువ్వు ఎవరి వల్ల నువ్వు లాభం పొందావో వాడికి చెడ్డ పేరు. అది పేరెంట్స్ వరకు నువ్వు ఆ చెడుని ప్రమోట్ చేస్తున్నావు. ఆ స్నేహితుని యొక్క చేసిన సాయాన్ని నువ్వు మంచిగా ప్రమోట్ చేయట్లేదు. అందువల్ల పేరెంట్స్లో అదే భావం కలిగి ఉంటున్నారు. మీరు ఎప్పుడైనా సరే చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది ఏ రోజు హాని చేసేది కాదు. ఫ్రెండ్షిప్ ప్రతి ఒక్కరూ తన ఫ్రెండ్ని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాలి. బెస్ట్ ఫ్రెండ్స్ డే రోజును ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఫ్రెండ్ ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు పంచుకోవాలి, ఒకళ్ళ సుఖాలను పంచుకోవాలి. కష్టంలోని సుఖంలోనూ తోడైనోడే బెస్ట్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్ అందరికీ పంచండి. నేను ఇందాక చెప్పినట్టుగా రక్త సంబంధం కంటే నాకు ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే అమర్ గారు ఆటోమేటిక్గా ఒక ఎమోషన్కి వెళ్తున్నారు. సో మీ ఇద్దరిలో ఎవరు పాటలు బాగా పాడతారు? ఇంతకీ మీ ఇద్దరిలో ఎవరు బాగా పాడతారండి? అమర్. ఓకే మా ఇద్దరు బాగా పాడతాం కానీ అతని దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరే జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో చెరో స్వరం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్తు మేరా దోస్త్ నువ్వే మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి బాటలో మధుర క్షణాలం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్తు మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఓ నైస్, గ్రేట్.
థ్యాంక్ యూ. ఫైనల్లీ మీ ఫ్రెండ్షిప్ గురించి మా స్నేహం సిల్వర్ జూబ్లీ చేసుకున్న శుభ సందర్భంలో మమ్మల్ని పిలిచి ఆహ్వానం చేసినటువంటి సందర్భంలో మా ఈ చిరకాల స్నేహం మా కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని కూడా అలాగే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఈ చక్కని అవకాశం కల్పించిన ఐ డ్రీమ్ వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. పాటలు అమరు పాడతాను, ఓకే మ్యూజిక్ నేను కొడతాను. లేదు ఇప్పుడు ఏం పాడలేదు, కానీ అంటే ఎమోషన్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను సడన్గా మీరు అడిగితే. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అడిగారు కదా ఇప్పుడు యాక్చువల్లీ చెప్పినప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తాం, మన ఇంట్లో ఫంక్షన్కి అందరూ వచ్చారు, మనల్ని ఒకరు అడుగుతారు ఒక పేరు, నీ స్నేహితులు ఒకటి పేరు అడుగుతారు, మీ కుటుంబ సభ్యులు, ఆడ ది బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే ఎప్పుడు నీతో ఉండేవాడు ఈరోజు నీ ఫంక్షన్లో కనిపించలేదేంటి, నువ్వు ఒక చుట్టాలింటికి వెళ్తావు, నీతో మాట్లాడి వెళ్ళిపోతుండగా అరే అంటే మీ ఫ్రెండ్షిప్ 1-to-1 మీ ఇద్దరి కన్నా ప్రపంచం గుర్తిస్తుంది. ఆటోమేటిక్గా అంటే మాకు తెలియదు వీళ్ళు గుర్తిస్తున్నారనే విషయం కూడా తెలియదు. అప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది అంటే నేను మా అక్క బావగారు అంటారు, ఎప్పుడు అడుగుతారు, ఒక ఇద్దరు స్నేహితుల గురించి అడుగుతారు. ఎందుకంటే నాతో పాటు ఇంతకు ముందు ఉండేవాళ్ళు ఆఖరికి మా ఇంట్లో ఈ ఇల్లు వెకేట్ చేసి ఒక దగ్గర నుంచి వాడికి వెళ్ళామనంటే మా ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, అలాగే మా అక్క బావలు అడుగుతారు అమర్ ఎలాగ ఉన్నాడు అనేసని, అమర్ ఎక్కడ ఉంటున్నాడు అని అంటే అప్పుడు మనకు తెలియకుండా అనిపిస్తుంది ఈ నా బెస్ట్ ఫ్రెండ్, నాకే కాదు నా కుటుంబానికి కూడా కనెక్ట్ అయిపోయాడు. మర్చిపోవడం అనేది ఉండదు, కానీ నేనే కాదు నా కుటుంబం కూడా గుర్తించింది నా బెస్ట్ ఫ్రెండ్ అని. అంతకన్నా ఇంకేముంటుంది చెప్పండి. అంటే ఆ స్నేహాన్ని బయట వరకు ఇంటి గుమ్మం వరకు ఆపట్లేదు, నేను ఇంట్లోకి రప్పించాను, నా కుటుంబంలో రప్పించాను, కుటుంబంలో అడిగేంత వరకు. అది ఇద్దరికి, నాకు ఒకరికి కాదు ఇద్దరికే ఉంది. అది కొంతమంది స్నేహితుడు దించేసిన తర్వాత ఎవరు వెళ్ళిపోరు మా అమ్మ చూస్తే తిడతారంట, మాది అలా కాదు. ఇంటికి వీళ్ళ ఇంటికి వస్తే వీళ్ళ అమ్మగారు సర్వమ్మ పాపం చనిపోయి ఏ లోకంలో ఉందో కానీ, నానా సంటి బాబు ఒక్క నిమిషం కదా లేదమ్మా వెళ్ళిపోవాలంటే 2 నిమిషాలు కూర్చోాలి, నేను టీ పెట్టి ఇచ్చేసాను తాగి వెళ్ళిపోని. నిజంగాను ఆ క్షణాలు ఆ అనుభూతులు ఈరోజు మీ పుణ్యమా అంటూ మళ్ళా 25 సంవత్సరాలు వెనక్కి మళ్ళీ వెళ్ళగలిగాము. పంచుకునే ఇది కల్పించింది ఐ డ్రీమ్, నిజంగా గ్రేట్ ఐ డ్రీమ్ ఛానల్ వారికి. ఎందుకంటే ఇప్పుడు బయట దగ్గరకు వెళ్ళి మేము ఎవరినైనా ఒపీనియన్ అడిగితే 2 లైన్స్లో ఏం చెప్పలేరు. ఫ్రెండ్షిప్ అనేటప్పటికి చాలా మెమొరీస్ ఉంటాయి. కుదురుగా ఒక ఫ్రెండ్స్ని తీసుకొచ్చి మాట్లాడిస్తే మిగతా వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారన్న ఉద్దేశంతో మిమ్మల్ని క్యాచ్ చేసాం. అండ్ 25 years అవునమ్మా. ఇంకొక విషయం చెప్తానమ్మా, జనరల్గా ఏదైనా చెప్తే పోతుంది అంటారు, ఏదైనా ఒకటి చెప్తే పోతుందండి. అందుకే పూర్వం పెద్దలు అని ఉంటారేమో, కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి తెలియకూడదని అంటారు. అంటే తెలిస్తే పోతుందని, చెప్తే పోతుందని. అందుకే కొన్ని మతాల్లో అంటారు భగవంతుడి దగ్గర చెప్పుకుంటూ పోతుందని. చెప్పుకోవాలి, మనం చేసిన తప్పు పోవాలంటే చెప్పుకుంటూ పోతుంది. అలాగే ఒక వ్యక్తితో చెప్పుకుంటే దానం కానీ తప్పు కానీ ఇంకొకటి తెలిస్తే గుండె బరువు తగ్గుతుంది. మనకు తెలిస్తే చెప్పితే ఇంకొకటి తెలిసిందంటే ఆ తప్పు పాపం పోయినట్టే. అంటే నువ్వు ఎవరికి చెప్పగలవు కొన్ని విషయాలు, భార్యకి తల్లికి ఎవరికి చెప్పాలి, ఒక్క ప్రాణ స్నేహితుడికి ఒక్కడికే చెప్పాలి. అలా చెప్పుకుంటే నీ పాపం కూడా, నువ్వు చెప్పుకోలేని స్నేహితుడు నీకు ఎవడూ లేడంటే నీకు ఇంకా నీకు చనిపోయినంత వరకు ఆ పాపం నేను వెంటాడుతూనే ఉంటుంది. అందుకే చేసింది ఎప్పుడైనా చెప్పుకుంటూ పోతుంది అంటారు. మీకు తప్పు చేసిన తప్పు గుండెలో మీరు అన్నట్టుగా భారం కానీ, లేదంటే అది ఏదో పాపం మూట కట్టుకుంటున్నాం అనే ఫీలింగ్ కానీ పోవాలి అంటే నువ్వంటూ నమ్మిన ఒక స్నేహితుడికి నువ్వు చెప్పుకోలేకపోతే, అలాంటి స్నేహితుడు లేడు అంటే ఇంకా జీవితం వేస్ట్. సో 25 years నుంచి అసలు ఎన్ని ఉన్నాయో మీ ఇద్దరిని 1-to-1 కదిలిస్తే చెప్తున్నారు, ధారాళంగా చాలా ఉన్నాయి. సో ఈరోజు మొత్తం మెమొరీస్తో గడిపేస్తారు అనుకుంటా నాకు తెలిసి. ఎస్, ఎంత టికెట్ ప్రైస్ మీకు తెలిసి? ₹1.5 రూపాయన్నర నుంచి ₹2 ఆ టైం నుంచి సినిమాలు చూస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మేము మా ఫ్రెండ్షిప్లో మేము తిరుగుతున్నప్పుడు మేము ఏ సినిమాలు చూస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఇన్ని టికెట్స్ అన్నీ కూడా
దాచిపెట్టుకునే వాళ్ళమే. గ్రేట్. సో మీ 15 మెంబర్స్ మొత్తం 10 to 15 మెంబర్స్ గ్రూప్ లో కాస్ట్లీ బైక్ ఏంటి ఎవరి దగ్గర ఉండేది? బైక్ యమ RX 100 ఉండేది, 4S. నెక్స్ట్ కెనటిక్ హోండా. మా ఇంట్లో నాకు 2 అన్నీలు ఒక అక్క. చెప్పండి, ఆటో దగ్గర నుంచి లారీ దాకా ఇంటి ముందు పార్క్ చేసి ఉండేవి. ఇంకా బైక్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంట్లో 3 అన్నదమ్ములు, అక్క, మొత్తం బైక్స్ వీళ్ళ ఇంట్లోనే వరుసగా బైక్స్. తర్వాత సుమో, ఆ టైంలోని సుమో అలాగే TVS 50 దగ్గర నుంచి యమహా దాకా మొత్తం వాళ్ళ బైక్స్ ఉండి వీళ్ళ దగ్గర. మాకు ఎప్పుడైనా బైక్ కావాలంటే తిన్నగా వెళ్ళిపోయి పర్మిషన్ అది లేదు నేను లేకపోయినా అమరెళ్ళి అమ్మ అంటే బండి తల్లి ఇచ్చేవారు. ఈడైనా హ్యాపీ తిరిగి వచ్చి మళ్ళీ పెట్టేవాడు. అంత స్వేచ్ఛ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. ఈడి స్నేహం వల్ల నా స్నేహం వల్ల ఈడు చెడిపోయామో లేదంటే తప్పుదో పడ్డాము అనే చెడ్డ పేరు ఇంట్లోకి ఇంటిలోన ఇప్పటికి కూడా ఎవరికి లేదు. అందుకే మీరు ఇంత ఓపెన్ గా ఇంత ప్రౌడ్ గా చెప్పుకో. అవునమ్మా, అవును. పెళ్లి గురించి మాట్లాడడం కూడా ఫస్ట్ నేనే వెళ్ళా వాళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మగారు ఇలా చూసారా, ఒరే అమ్మరు నువ్వేనా ఇదంతా చేసింది? చూడడం ఇదంతా చేసింది ఎవరు చూడడము అంటే అక్కడ కొట్టారు అంటే వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమ కనిపించింది. నాకు కొట్టారు అంటే అక్కడ చంటిని ఎలా చూసుకున్నాడు నన్ను అలాగే చూసుకునేవారు. అంటే అతని పేరు వినోద్, చంటి అని ముద్దు పిలుచుకుంటాం. ఇంట్లో అలాగే చూసుకునేవారు. అంటే అదే ఈడే చేసాడు, ఈడికి ఒకటి తగిలిండు, పటేల్ మంది తగిలించారు ఒకటి. పట్టణం తగిలించినప్పుడు ఇలా కామ్గా బయటికి రాగానే ఆనందం అంటే వ్యక్తం చేసాం అనమాట. అంటే ఒప్పుకున్నారు, ఫ్రెండ్ కోసమే ఇంకంతే ఒప్పుకున్నారు. బయటికి రాగానే గెంతుకొని నవ్వుకొని మళ్ళీ కుట్టినందుకు నవ్వుకోవడం, సరదాగా నవ్వుకొని. అంటే ఒక సినిమాటిక్ టైప్లో అంతా నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం అన్నీ చాలా అసలు చెప్పుకుంటూ పోతే ఇంకా టైం పట్టేస్తుంది. ఇంకానే ఇప్పటికి ఏ మూవీ చూస్తే బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు? అంటే మూవీస్ అన్నారు ఆల్రెడీ. శంభో శివశంభో సినిమా ఒకటి వచ్చిందమ్మా. ఆ సినిమా చూస్తే స్నేహం కాదు కానమ్మా, మా స్నేహితులందరం కలిసి ఒక ప్రేమ జంట పెళ్లి కోసం మా దగ్గరికి వస్తే వాళ్ళ కోసం మేము చేసిందంతా గుర్తొచ్చేదమ్మా. నిజంగా జోబులోని మెడలోని చేతికి ఉండవు కూడా ఇచ్చేసి పెళ్లి చేసేంత అదే అది అలా పరుగు సినిమాలో ఆలి అన్నట్టుగా ఫ్రెండ్స్ అంటే ఆ పదానికి కనెక్ట్ అయిపోయే వాళ్ళమో లేదంటే మేము అంత డెలికేటో ప్రేమకు అంత డెలికేటో అంటే ఒక వ్యక్తికి మేము అంత కనెక్ట్ అయిపోయే వాళ్ళమో తెలియదు. కానీ సహాయము అని వచ్చి మీరు నిలబడతారా మాట మీద అని అడిగి పెళ్లి చేయాలని చెప్పి వాచ్లు అంటే అంతలాగా మొత్తం ఎంతెంత ఉందో వాళ్ళ దగ్గర రూపాయి లేకుండా వచ్చి పెళ్లి చేయాలి ఇలాగ అనుకోకుండా వచ్చేసాము. ఇంట్లో ఒప్పుకోలేదు, పోరాడాము, ఒప్పుకోలేదు. రేపు పొద్దున మేము ఒకటైతే ఇంట్లో ఒప్పుకుంటున్నానంటే మా అందరి జోబుల్లో ఎంతెంత ఉన్నాయి అందరం కలిపి వేసుకొని పెళ్లి చేసి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి పంపించి ఇంట్లో ఎలా ఉందో వాతావరణం దూరంగా ఉండి అంతా తెలిసి మళ్ళీ అవసరమైతే వెళ్ళి మాట్లాడి అన్ని అక్కడితో వదిలేదమ్మా. అవసరమైతే మళ్ళీ వెళ్ళి మంచి చెట్లు తెలుసుకొని అన్నీ చేసుకొని వచ్చేవాళ్ళమే. దులిపించుకునే మనస్తత్వాలు కావు మావి. హ్యాపీగా ఉన్నారు, వెల్ సెటిల్డ్. మీది మ్యారేజ్ సడన్ గా మీరు అలాగ అడిగితే ఏదో సీక్రెట్ ఉంటుంది. లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సో ఇందులో ఫ్రెండ్స్ పాత్ర ఏమైనా ఉంది? ఇంకా ఫ్రెండ్స్ పాత్ర అంటే ఫ్రెండ్స్కి తెలియదే ఉంటుంది, ఫ్రెండ్స్కి ప్రతిదీ చెప్పిందే. వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళడం, చాలా ఆ ఇంట్లో కూడా ఒప్పుకోవడం, హ్యాపీగా మ్యారేజ్ అయిపోయింది. సో బెస్ట్ ఫ్రెండ్స్ డే సందర్భంగా సక్సెస్ఫుల్గా ప్రాణ స్నేహాన్ని కొనసాగిస్తున్న ఇద్దరు ఫ్రెండ్స్తో అమర్ గారు అండ్ చంటి గారితో మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడు కంపారిజన్ పెరిగింది. అప్పుడు ఇప్పుడు రిలేషన్స్లో ఎన్ని చేంజెస్ వచ్చాయో ఫ్రెండ్షిప్లో కూడా మనం అన్నీ చేంజెస్ చూస్తున్నాం. ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ అంటే దాని అర్థం మారేలాగా కొంతమంది బిహేవియర్ ఉండటం వల్ల ఈ ఫ్రెండ్షిప్ల వల్లే చెడిపోతున్నారు అనే ఒక భావన పేరెంట్స్లో వస్తుంది. అందులో డౌట్ లేదు కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు. బట్ వీళ్ళు వెరీ క్లియర్గా చెప్తున్నారు, ఫ్రెండ్ ఎప్పుడు ఇంకొక ఫ్రెండ్
బాగు మాత్రమే కోరుకుంటాడు, కానీ వాడు చెడిపోవాలని ఎప్పుడు కోరుకోడు. ఎందుకంటే అడిగిన వెంటనే ఇవ్వాలి అనేటటువంటి ఒక ప్రేమ, ఒక ఎమోషన్, ఒక హ్యాపీనెస్ అన్నీ అక్కడ ఉంటాయి. కాబట్టి కాదనకుండా చేయడమే ఆ స్నేహంలో ఉన్నటువంటి ఒక బెస్ట్ క్వాలిటీ. సో ఈ రకంగా ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పటికీ 15 మెంబర్స్ ఉన్న మా ఫ్రెండ్స్ గ్రూప్లో ఇద్దరు మాత్రం ఒక బెస్ట్ ఫ్రెండ్స్గా ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ చేస్తున్నాం విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో. అంటే ఫ్యామిలీస్ని కూడా ఆ ఫ్రెండ్షిప్లో పార్ట్నర్గా చేయడం అనేది గొప్ప విషయం కదా. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ. ఇంకా ఎక్కువ టైం ఉంటే బాగుంది, ఇంకా ఎక్కువ మాట్లాడాలి అనిపిస్తోంది. బట్ ప్రతి ఒక్కరూ ఒక మంచి ఫ్రెండే. ఎందుకంటే మనం మంచిగా ఉంటే మనకు దొరికే పార్ట్నర్ కూడా మంచి ఫ్రెండ్గానే ఉంటారు, బెస్ట్గానే ఉంటారు. ఎందుకంటే ఒక రహస్య స్నేహితుడు అని అంటాం. అమ్మకి కానీ నాన్నకి కానీ ఇంట్లో అన్నకి చెల్లికి అక్కకి చెప్పుకోలేని విషయాలు కూడా మనం ఒకటి దేవుడికైతే 2 ప్రాణ స్నేహితుడికి మాత్రమే చెప్పుకుంటాం. అక్కడ సొల్యూషన్ దొరుకుతుందా అంటే పక్కన పెడితే ఫస్ట్ మనసు ప్రశాంతంగా చేసుకోవడానికి బెస్ట్ ఫ్రెండ్ని అప్రోచ్ అవుతాం కదా. ఎస్, ఇలా మీ ఫ్రెండ్షిప్ గురించి, మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి మీకు ఉన్నటువంటి ఆ మెమోరీస్ అన్నీ కామెంట్ బాక్స్లో చెప్పకపోయినా సింగిల్ లైన్లో చెప్పండి. థ్యాంక్ యూ.